భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో టైపిస్ట్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ సిహెచ్ నవక్రాంత్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రేషన్ కార్డు అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి 4,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో ఉగ్ర వేగంగా తనిఖీ చేపట్టి 2,500 రూపాయలు తీసుకుంటుండగా నవక్రాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడి జరగగా ఇప్పుడు ఆయనపై మరింత విచారణ కొనసాగుతోంది. ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఈరోజు మన బుర్గంపాడు ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాం. ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న టైపిస్ట్ సిహెచ్ నవక్రాంత్ ఇతను కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. చేస్తూ రేషన్ కార్డు అప్లికెంట్స్ దగ్గర నుంచి రేషన్ కార్డు ప్రాసెస్ చేయాలి అంటే ప్రాసెస్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలంటే ఒక 4,000 రూపీస్ డిమాండ్ చేశాడు ఆ అప్లికెంట్ దగ్గర నుంచి. వాళ్ళు తర్వాత మా ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మా ప్లాన్ ప్రకారం ఈరోజు వాళ్ళు ఒక 2,500 రూపీస్ ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్గా పట్టుకుంది. అది ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇది కొత్తగా గవర్నమెంట్ కూడా ఈ మధ్య ప్రాసెస్ గురించి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇష్యూ గురించి ఇది ప్రాసెస్ జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 13 అంటే 1 o'clock అతను 2,500 తీసుకుంటే రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. మేము మా టీము మీ పాత్రికేయ మిత్రుల ద్వారా మేము జిల్లా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తుందంటే ఏ ప్రభుత్వ అధికారైనా మిమ్మల్ని వాళ్ళు చేయవలసిన పనికి ఎవరన్నా లంచం కనుక డిమాండ్ చేస్తే మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 నిత్యం అందుబాటులో ఉంటుంది. ఇది 24/7 మీరు ఎనీ టైం కాల్ చేసినా కూడా రెస్పాన్స్ వస్తుంది. ఇందులో మీరు ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పొచ్చు. మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు. మీకు ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు చెప్తే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీ పేరు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. రెండు, మీకు ఇంకేదైనా అనుమానం ఉండొచ్చు. ఒకవేళ మన ఏసీబీని అప్రోచ్ అయితే మన పని జరగకుండా పెండింగ్ ఏమన్నా పడుతుందో అనేసి అట్లాంటి మీ ఫీలింగ్ ఏదైనా ఉండొచ్చు. అట్లాంటిది ఏముండదు. మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడు ఉంటుంది. ఆ పని అయ్యే విధంగా మీకు సహకరిస్తుంది 100%. కాబట్టి మీరు ఇది ప్రతి ఒక్కరు ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారి అయినా వారు చేయవలసిన పని కనుక డబ్బు రూపంలో మిమ్మల్ని కనుక డబ్బు కానీ వస్తువు కానీ ఏ రూపంలో అది లంచం రూపంలో కానీ మిమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు మా 1064 ఫోన్ చేయొచ్చు. నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ కూడా 9154388981.